పస నరసింహ శతకంలోని 12వ పద్యం. పసరంబు పంజైన పశుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు, తనయుడు దుష్టైన తండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు, దంటి దుష్టైన మావంతు తప్పు, ఇట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చినటుల మెలగుదురిప్పుడి యవని జనులు. భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర, పసరంబు పంజైన పశుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు, తనయుడు దుష్టైన తండ్రి తప్పు, సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు, దంతి దుష్టైన మావంతు తప్పు, ఇట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చినటుల మెరుగుదిరిప్పుడి యవని జనులు. పశువులు కనుక దారి తప్పినాయంటే ఆ పశుల కాపరిది తప్పు, అంటే అతడికి కంట్రోలింగ్ పవర్ లేదు అని. ప్రజలు దుష్టులైన రాజులది తప్పు, భార్య పెంకిదైన భర్త తప్పు, కుమారుడు చెడ్డవాడైన తండ్రి తప్పు, సైన్యము చెదరినటువంటి సేనానాయకుడి తప్పు, కూతురు దుష్టురాలైతే తల్లిది తప్పు, అలాగే గుర్రము చెడ్డదైతే దాని నెక్కేటువంటి వారి అశ్వారోహణది తప్పు, అలాగే ఏనుగు చెడ్డదైతే మావటివాడిది తప్పు. ఈ ప్రపంచములో ఈ జనులు తాము చేసే తప్పులు తమ తప్పు లెరుగకుండా సంచరిస్తున్నారు అని చెప్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు గొప్పవారు మంచివారు అయినా కూడా ఒక్కొక్క సందర్భంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎవరు కూడా అందరికీ కూడా ఇక్కడ ఏమంటే అందరూ మంచిగా ఉండాలా అనేటువంటి హితాన్ని బోధిస్తూ కవిగారు ఈ పద్యాన్ని మనకు అందజేశారు. అలాగే మనం అందరం కూడా మంచి అలవాట్లు నేర్చుకోవాలని, ఆ భగవంతుడు మనకు మంచి అలవాట్లని మంచి గుణాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తూ నరసింహుని యొక్క కృప మనకందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఓం శ్రీ నరసింహాయ నమః.